JNTH 22 బీటెక్ R22 సిఎస్సిలో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ DBMS అంటారు కదా. సో అది టిప్స్ వీడియో చేయమని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ప్లేలిస్ట్ ఇంతవరకు చూడండి చూడండి. ఇది చాలా బ్రాంచ్లు సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ అన్నిటికీ కామన్, ఒకదాని తప్ప. సో సబ్ బ్రాంచెస్లో కామన్గా లేనివన్నీ కూడా నేను చేసి పెడతాను. ఇక్కడ మాత్రం ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇక సిలబస్ మీకు చూసుకున్నట్టయితే 5 యూనిట్లు ఉన్నాయి. ఇందులో మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది కాదు, అసలు ఎలా వస్తున్నాయి మీకు, ఎలా ఇది రాస్తే మీరు ఇది అవుతారో చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళ్తే యూనిట్ 5 యూనిట్స్ ఉన్నాయి కదా. యూనిట్ 1 ఏమో డేటాబేస్ సిస్టమ్ అప్లికేషన్స్, అందులోనే ఇంట్రొడక్షన్ టు డేటాబేస్ డిజైన్. యూనిట్ 2 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు రిలేషనల్ మోడల్. యూనిట్ 3 వచ్చేసరికి SQL స్కీమా రిఫైన్మెంటు. యూనిట్ 4 వచ్చేసరికి ట్రాన్సాక్షన్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా అవి. యూనిట్ 5 వచ్చేసరికి ఏంటంటే ఇక ఇండెక్సెస్ వాటి గురించి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ముందు ఏంటంటే ఇక్కడ మీరు షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, ఇప్పుడు మీకు 2 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఈ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది వాట్ మీద ఇస్తాడు. వాట్ క్వశ్చన్ నాకు తెలిసి వాట్ అని ఇచ్చాడు. వాట్ అనేది స్టార్ట్ అయ్యే క్వశ్చన్ వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్లో 2 మార్క్స్ ఎక్కువ ఉన్నాయండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అనే దాని మీద ఇస్తాడండి. ఎక్స్ప్లెయిన్ వచ్చేసరికి జనరల్గా 3 మార్క్స్ క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు 2 మార్క్స్ రాసేటప్పుడు 3 మార్క్స్ రాసేటప్పుడు 2 మార్క్స్ రాసేటప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ అన్నాడు అనుకో. వాట్ అంటే దానికి రిలవెంట్గా 4 పాయింట్లు రాస్తే చాలు. ఒక్కొక్క లైన్కి హాఫ్ మార్క్ వేసుకుని, అదే పేజీలు రాయొద్దు. ఇక ఎక్స్ప్లెయిన్ అన్నాడు అనుకోండి, ఎస్ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 2 పేజీలు రాశారు. షార్ట్ క్వశ్చన్ 3 మార్క్స్ కాబట్టి 6 to 8 లైన్స్ ఇనఫ్. 2 మార్క్స్ కాబట్టి 4 to 6 లైన్స్ ఇనఫ్. ఓకేనా. సో జనరల్గా ఎక్స్ప్లెయిన్ అనేది 3 మార్క్స్కి ఇస్తాడు. ఆ తర్వాత కంపారిజన్ ఉంటుంది చూసారా, డిఫరెన్స్ అని డిస్టింగ్విష్ అని ఇది ఉంటుంది కదా, అది 2 మార్క్స్కి ఇస్తాడు. ఎప్పుడో ఒక్కసారి 3 మార్క్స్ ఇస్తారు. అయితే ఈ డిస్టింగ్విష్ అని కానీ డిఫరెన్స్ కానీ కంపేర్ అని కానీ ఇచ్చినప్పుడు ఈ DBMSలో మీరు ఖచ్చితంగా టేబుల్ ఆర్ ఫామ్ వేసి, షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి సో 2 మార్క్స్ కాబట్టి మొత్తము 4 పాయింట్స్ రాయండి, కంపారిజన్ సరిపోతుంది. ఇక డిఫైన్ అన్నాడు అనుకోండి, జనరల్గా నాకు తెలిసి 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. డిఫైన్ అంటే దాన్ని డిఫైన్ చేయడమే. 2 to 3 లైన్స్ 4 లైన్స్ అంతే, అంతకుమించి అనేది డెఫినేషనే వస్తుంది. అది డిఫైన్ మీద కూడా ఉండొచ్చు. ఇక ఆ తర్వాత వాట్ ఎక్స్ప్లెయిన్ కనిపిస్తాడు. వాట్ ఈజ్ మెంట్ బై దిస్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ మెంట్ బై DBMS అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్ అని అనొచ్చు. అది 3 మార్క్స్ క్వశ్చన్కి ఇస్తాడు ఎక్కువ. అయితే ఇక్కడ మీరు 1.5 కింద ఒకటి 1.5 కింద ఒకటి డివైడ్ చేసుకోవాలి. వాట్ అన్న దాంతో స్టార్ట్ అయ్యే కీవర్డ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ ఏమో ఒక 3 to 4 లైన్స్ రాయాలి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అన్న దాంతో స్టార్ట్ అయిన కీవర్డ్తో స్టార్ట్ అయిన క్వశ్చన్ ఏమో ఒక 3 to 4 లైన్స్ రాయాలన్నమాట. ఓకేనా. ఇక వై లాస్ట్ టైపు షార్ట్ క్వశ్చన్ వై, ఎందుకు. సో ఇది కూడా ఎక్కువ శాతం 3 మార్క్స్ ఇస్తారు. వై అన్నప్పుడు రీజన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో ఇక ఇది 6 to 8 లైన్స్ రాయాలి. రీజన్ అనేది అప్రోప్రియేట్గా ఉండాలి. సో షార్ట్ క్వశ్చన్స్ పరంగా ఇలా ఉంటుందన్నమాట. ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఇలాగే ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ 5 మార్క్స్ 5 మార్క్స్ 5 + 5 10 ఉంటాయి కదా. సో ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఏంటంటే ఐడెంటిఫికేషన్ అండ్ బ్రీఫింగ్. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ DBMS కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయమంటాడు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఆ కాంపోనెంట్స్ అన్ని ఒక లిస్ట్ రాసేసి ఆ తర్వాత మీరు వాటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నాకు తెలిసి 3 sides పేజెస్ ఇనఫ్ ఫర్ 5 + 5 10 క్వశ్చన్ మార్క్స్. అది అర్థమవుతుందా, అంటే ఒక్కొక్క దానికి 3 sides రాస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ టైప్ వచ్చేసరికి ఎస్ఏ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్. అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి 1 2 3 ఇలా ఇస్తారండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్స్టెంట్, ఏ క్వశ్చన్ కాన్స్టెంట్ కావచ్చు, B క్వశ్చన్ ట్రిగ్గర్ కావచ్చు, C క్వశ్చన్ వచ్చేసరికి యూనియన్ కావచ్చు, ఇలా ఏదైనా. సో ఆ టైప్లో కూడా చూసుకోండి. అలా ఇచ్చినప్పుడు ఏంటి, ఇక్కడ 5 మార్క్స్కి ఇస్తాడు కాబట్టి ఇది ఇక్కడ 3 క్వశ్చన్లు ఇస్తాడు నాకు తెలిసి. సో 3 రోళ్ళు 6 కింద కన్సిడర్ చేసుకోండి, 5 మార్క్సే కానీ. అయితే ఒక్కొక్క దానికి ఒక
6 లైన్స్ ఆన్సర్ రాయాలి, అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై రిడెండెన్సీ, ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ నీట్ ఎక్స్ప్లెనేషన్ అని ఏదో ఇస్తాడు. ఇచ్చినప్పుడు మీరు ఇట్లా వాటు ఎక్స్ప్లెయిన్ కలిపించినప్పుడు ఈ 5 మార్క్స్ని 2.5 కింద విడగొట్టుకొని దాని ప్రకారం రాయాలి. షార్ట్ క్వశ్చన్స్కి ఎలా చెప్పానో వీటికి కూడా అలాగే రాసుకోవాలి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి డ్రా. సో ఈ డిబిఎంఎస్లో డ్రా అంటే ఏంటంటే ఈ ఈఆర్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు కదా మీకు, ఈ ఈఆర్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆ డేటాబేస్ డయాగ్రామ్, ఆ ఈఆర్ మోడల్లో డేటాబేస్ డయాగ్రామ్ గీమని చెప్పేసి అడుగుతాడు. గీమని అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా లింక్స్ కలపాలి, ఒకదానికొకటి కనెక్షన్స్ అనేది చూపించాలి, యారో మార్క్స్ కూడా చూపించాలి. మీరు ప్రైమరీకి ఏది తీసుకుంటున్నారో టేబుల్లో అలా అది చూపించాలి. మిగతా అన్నిటికి కూడా యారో మార్క్స్తో సహా చూపించి నీట్గా డయాగ్రామ్ గీయాల్సి ఉంటుందన్నమాట. అది ఇస్తాడు డ్రా మీద. ఆ తర్వాత డిఫరెన్షియేట్ అడగొచ్చు, డిఫరెన్స్ అడగొచ్చు, కంపారిజన్ అడగొచ్చు. సో ఇక్కడ మీకు 5 మార్క్స్ కాబట్టి ఇది. సో ఇందుట్లో ఒక రెండింటికి కలిపి 10 పాయింట్స్ రాస్తే ఒక టేబులర్ ఫామ్ వేసి 10 పాయింట్స్ వేస్తే సరిపోతుంది. డిఫరెన్షియేషన్ 5 మార్క్స్ పడతాయి. ఇక తర్వాత ఏంటంటే ఎక్స్ప్రెషన్ డెరైవింగ్. ఏంటంటే ఇప్పుడు లాజికల్ ఎక్స్ప్రెషన్స్ డెరైవ్ చేయమని చెప్పేసి 1, 2, 3 ఫర్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని చెప్పేస్తాడు. ఇచ్చినప్పుడు అప్పుడు 5 మార్క్స్ కాబట్టి మళ్ళీ ఒక్కొక్కటి నీట్గా డెరైవ్ చేసి మీరు ఎక్స్ప్రెషన్ రాబట్టాలి. సో అప్పుడే మీకు మార్క్ పడుతుంది. ఎక్కడ కూడా డైరెక్ట్ స్టెప్స్ వేయద్దు. ఇక తర్వాత వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నాడు అనుకోండి. సో వాటికి ఎక్స్ప్లెయిన్కి ఇందాక ఏం చెప్పానో అలాగే ఉంటుంది, కానీ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇక్కడ వాట్ ఈజ్ మెంట్ బై ప్రైమరీ కీ. సో ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ అంటే ఆ క్వైరీ రాయాలి. మీరు ఖచ్చితంగా క్వైరీ అనేది ప్రోగ్రాము రాసి ఎగ్జిక్యూట్ అవుట్పుట్తో సహా చూపించాలి అందుట్లో, అప్పుడే మీకు మార్కులు పడతాయి. ఇక ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అని ఇస్తాడు. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ట్రాన్సాక్షన్ స్టేట్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇలా వాటికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు చేయాల్సింది. లేకపోతే వాట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బీసీఎన్ఎఫ్ నార్మలైజేషన్ ఉంటుంది కదా. సో ఎక్స్ప్లెయిన్ ది నార్మలైజేషన్ విత్ ఎగ్జాంపుల్స్. సో నార్మలైజేషన్ ఒక టేబుల్ తీసుకొని దాన్ని నార్మలైజ్ చేసి ప్రోగ్రామింగ్ చూపించాలి ఉంటుంది అన్నమాట. అదే ఎగ్జాంపుల్ అవుతుంది, అప్పుడు ఫుల్ మార్కులు పడతాయి. ఇక తర్వాత రీజనింగ్ టైపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్, కాజ్ ఏంటి, అసలు ఎందుకు ఇది డెడ్ లాక్స్ ఎందుకు యూజ్ చేస్తాం, వై వీఆర్ యూజింగ్ డెడ్ లాక్స్, వాట్ ఈస్ ద పర్పస్. సో అలాంటి క్వశ్చన్స్. సో అవి మీరు ఎంత థియరీ రాయగలిగితే అంత మంచిది. ఇక డిఫైన్ అండ్ హౌ అంటే డిఫైన్ చేయమంటే డిఫైన్ చేయండి. హౌ అంటే దాని గురించి అసలు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ హ్యాష్ బేస్డ్ ఇండెక్సింగ్ అని అడగొచ్చు. లేకపోతే హౌ ఆర్ ప్రైమరీ అండ్ సెకండరీ ఇండెక్సెస్ క్రియేటెడ్ అని చెప్పేసి అడగొచ్చు. దాని గురించి అలా రాయండి. ఇక తర్వాత కండిషన్స్ రిక్వైర్డ్ విత్ ఎగ్జాంపుల్స్. సో కండిషన్స్ అంటే ఏముంటాయి నాకు తెలిసి ఇందుట్లో మీకు వచ్చేసరికి నాకు తెలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీకి ఫామ్ చేయాలనుకోండి, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఈఆర్ డయాగ్రామ్. సో అలాంటివి కొన్ని కండిషన్స్ ఎగ్జాంపుల్ చూపించారు టేబుల్ క్రియేట్ చేసి, దానికి చెప్తున్నాయి అదే ఇస్తారని కాదు. ఓకేనా. ఇక లాస్ట్ టైప్ వచ్చేసరికి వాట్ అండ్ డిస్క్రైబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ది డిఫరెంట్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఫైల్స్, లేకపోతే వాట్ ఆర్ ది డిఫరెంట్ ఇండెక్సెస్ ప్రజెంట్. డిస్క్రైబ్ అంటే సో అవి మొత్తం లిస్ట్ చేసి వాటిలో ఆ తర్వాత మీరు వచ్చేసరికి వాటిని ఒక్కొక్కటి డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రైబ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ ఇండెక్సో లేదా ప్రైమరీ కీయో తీసుకున్నారనుకోండి. సో దాని గురించి ఒక్కొక్క దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే మీకు మొత్తం కూడా ఫుల్ మార్కులు పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.